అయితే ఇంకా మనకి ఈ మధ్య కాలంలో మీకు ఆ 'ఏలూరు' ఈవెంట్ తర్వాత ఒక బాయ్‌కట్ భైరవ్ అని చెప్పేసి ఒక ట్రెండ్ అయింది. అది చూసినప్పుడు మీకేమనిపించింది? ఈ మధ్య కాలంలో డైరెక్టర్ గారి గురించి కూడా ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాల్సొచ్చింది డైరెక్టర్ గారికి కూడా. బికాజ్ ఆయన ఎందుకు మామూలుగా అంటే ఇంతకుముందు కూడా వచ్చింది కానీ దీనికి ఎందుకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారంటే ఈ పవన్ కళ్యాణ్ గారి వీరాభిమాని అండ్ చిరంజీవి గారు అన్న వాళ్ళ ఫ్యామిలీ అన్న హీ రెస్పెక్ట్స్ అ లాట్ దట్ ఐ నో దట్ పర్సనల్లీ. ఇప్పుడు నా ఫోన్ తెచ్చా నా డీపీ చేసినా పవన్ అన్నతోనే ఉంటుంది. అండ్ కాకపోతే ఆయన బాగా హర్ట్ అయింది ఏంటంటే అన్న నేను అభిమాని అన్న నా కుటుంబం నన్ను తిడుతుంటే నాకు బాధేసింది అంతే. అంటే లేట్ డైరెక్టర్ గారు ఈ నో కదా మీ మనసు తెలుసు చెప్తుంది ఇలా అండర్స్టాండ్ అని చెప్పేసి దట్స్ ద థింగ్. అండ్ అలా ఉంటే ఎప్పుడో 15 years బ్యాక్ పెట్టారో పెట్టలేదో ఒకవేళ పెట్టినావని ఎప్పుడో చిన్నప్పుడు 20 years పీపుల్ ఎవాల్వ్. కానీ ఇప్పుడు ఆ మైండ్ సెట్లో అంటే ఎందుకు ఉస్తాద్ భగత్ సింగ్ అయినా సెకండ్ యూనిట్ డైరెక్టర్గా చేస్తా అంటారు. అండ్ అది సో దట్స్ నాట్ ద కేస్ అండి. అది ఏదో ఎవరో ఒకరు లేపింది ఇంకా అలాగా చేశారు కానీ నౌ ఇట్స్ సబ్సైడెడ్ నోబడీ దేర్ ఆల్సో కూల్. అండ్ మళ్ళీ క్యాస్ట్ యాంగిల్ చెప్పారు. నేను చెప్పే సినిమా తల్లికి క్యాస్ట్ ఉండదు, సినీ అమ్మకి అందరూ ఒకటే. సో కళామా తల్లికి అందరూ ఒకే. ఇట్స్ కళ ఎవరి దగ్గర ఉందో టాలెంట్ అంతే. సినిమా ప్రొడ్యూసర్ ఒక టాలెంట్ ఉంటే ఎన్ని కోట్లైనా ఇస్తారు. బయట మన ఫ్రెండ్స్నే ఒక 20,000 30,000 10,000 అడిగినా కూడా వాళ్ళు ఒకటిసారి ఇస్తారు, 2 సార్లు ఇస్తారు. తర్వాత ఇట్స్ ఇంపాసిబుల్ ఈ రోజుల్లో డబ్బు. ఎస్పెషలీ ఒకప్పుడు ఓకే, మన టైమ్స్ ఓకే, ఇప్పుడు ఎస్పెషలీ ఈ టైంలో ఇట్స్ టూ ఫాస్ట్గా ఉన్న దాంట్లో దట్ వాల్యూ. అలాంటి రోజుల్లో ఒక టాలెంట్ నమ్మి నువ్వు ఏ క్యాస్ట్ అని కూడా చూడకుండా కేవలం నీ టాలెంట్ నమ్మి అన్ని కోట్లు పెడుతున్నారంటే అది ఒక ప్రొడ్యూసర్ మాత్రమే, తెలుగు సినిమా ప్రొడ్యూసర్ మాత్రమే, ఇండియన్ సినిమా ప్రొడ్యూసర్లు మాత్రమే. సో దట్స్ వీఆర్ ప్రౌడ్ అండ్ సినిమా ఇస్ సంథింగ్ విచ్ యునైట్స్ ఆల్ ఇండియన్స్ టుగెదర్, ఆల్ ఆఫ్ us టుగెదర్. అయితే మనం మధ్యలో కొంత గ్యాప్ తీసుకున్నప్పుడు కొంత స్ట్రౌట్ అయిపోయారు, లావుగా అయిపోయారు. ఇప్పుడు చూస్తే గ్యాప్ తీసుకోక ముందే స్టౌట్ అయ్యాను. అంతేనా? అందుకోసమే ఏది కాన్సన్ట్రేట్ చేయలేకపోతానని చెప్పి ఎలా మళ్ళీ రీఫ్రేమ్ చేస్తారు బాడీని? ఎక్కువ పెట్టు కొట్టు కొండరెడ్డి కొట్టు కొట్టు పట్టేడు పట్టు అరకొట్టు వెళ్ళిపోతానే ఉన్నారు బీసీకి వేసుకొని. అదొకటి యాడ్ చేసుకొని కొంచెం ఫుడ్ కంట్రోల్ చేసుకున్నారు. అంతేనా? ఇంక వేరే లైఫ్ స్టైల్ మొత్తం చేంజ్ చేసి మొత్తం అసలు అన్ని బ్లాక్ చేసి పడేసి అంతే. దట్స్ ఆల్ కదండి. అంతే. ఓకే. మీ ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉంటాయి సార్? ఎక్కువ అంటే నచ్చింది హోమ్ ఫుడ్ లవర్స్ అంటారు, ఫ్యామిలీ ఎక్కువ ఫుడ్ లవర్స్ అంటారు. ఇక నచ్చింది తింటా అండి. నేను మరి చపాతీలు బ్యాచ్ కాదు, అది నా వల్ల కాదు. రేర్గా తింటాను ఎప్పుడైనా. బట్ ఐ ప్రాపర్లీ ఐ ఈట్ హోమ్ ఫుడ్, ఐ కంట్రోల్ ఇట్ అనమాట. అండ్ ఎస్పెషలీ డైట్ ఇదంటే బయట ఫుడ్ కట్ చేస్తాను. దట్ ఈస్ ద మెయిన్ ఎనిమీ. బయట ఫుడ్ కట్ చేస్తే ఆటోమేటిక్గా ఎవరైనా తగ్గిపోతారండి. ఇంట్లో వండుకొని తినేంత ఆరోగ్యం ఇంకేది ఉండదు. దట్ ఈస్ ద వన్ థింగ్ ఐ కెన్ టెల్ ఎనీవన్. మీరు కుక్ చేస్తారు, మౌనిక గారు కుక్ చేస్తారు. మీరు వండిన వాటిల్లో మౌనిక గారికి ఏది ఇష్టం? మౌనిక గారి వంటల్లో మీకు ఏది ఇష్టం? దాన్ని మామిడికాయ పప్పు బాగా చేస్తుంది, ఆకుకూర పప్పు, ఇవన్నీ రెగ్యులర్, అవన్నీ రసం బాగా పెడుతుంది, సూపర్ ఉంటుంది. అండ్ చికెన్ మన రాయలసీమ వంటలన్నీ వండేస్తుంది. ఓకే. మీరు మనం యూనిట్ మొత్తానికి టేస్ట్ చూపించారు. మనం కూడా అలాంటిదే, చిన్న చిన్న బేసిక్ కూరలు, గారెలు, అంటే మిక్స్లు ఇలాంటివి. నేను ఎక్కువ చేస్తే మన చైనీస్ చేస్తాను. ఎగ్ ఫ్రైడ్ రైస్, చిల్లీ చికెన్, ఇలాంటివి చేస్తానండి. మన ఇండియన్ స్టైల్ చిల్లీ చికెన్ ఇలా ఉంటుంది. తిరుపతి స్టైల్. ఫైనల్ గా భైరవం గురించి ఆడియన్స్ చెప్పమంటే ఏం చెప్తారు? ఏం స్పెషాలిటీ ఉంది భైరవంలో? 3 హీరోలు ఉన్నారు. సాయి గారి గురించి ఏం చెప్తారు? మరి నారా రోహిత్ గారి గురించి ఏం చెప్తారు? మీ మధ్య బాండింగ్ ఎలా ఉంది? సార్ నాకు ఈ సినిమా నా తమ్ముడు సాయితో చేయడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ సాయి కూడా ఇట్ డిడ్ ఎ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇన్ ద ఫిలిం. అది మీరు రేపు చూసినప్పుడు మీరే చెప్తారు. ఇట్స్ బీ ఏ గేమ్ చేంజర్ ఫర్ హిమ్. అండ్ అలాగే మన నారా రోహిత్ గారు, ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ సినిమా హీస్ గోయింగ్ టు లీవ్ ఎ బిగ్ ఇంపాక్ట్ ఆఫ్టర్ దిస్ ఫిలిం. అండ్ అది గట్టిగా వింటారు మీరు. అండ్ డైరెక్టర్ గారు ఈ మేడ్ షూర్ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ డిడ్ దేర్ 100% బెస్ట్ అని. మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచు గారు డిడ్ ఎ ఫెంటాస్టిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫర్ ద ఫిలిం. మీరు డెఫినెట్గా సినిమా చూసి స్పెషల్గా రాస్తారు కూడా శ్రీచరణ్ గారి గురించి. అండ్ కెమెరామ్యాన్ గారు, డిఓపి గారు, హరి గారు, హీ వర్క్డ్ అ లాట్. అండ్ ప్రతి ఫ్రేమ్ మీరు చూస్తారంటే ఎందుకు అలా చెప్తున్నానంటే ప్రతి ఒక్కరు కష్టపడి డైరెక్టర్ గారు అందరూ టీంని అలైట్ చేసుకుని ఒక రాక్ స్టార్ టీం అంతా అందరూ పరిగెత్తే టీంని పెట్టుకున్నారు ఆర్టిస్ట్ని. బ్రహ్మగడ్లి గారు కానీ, మన చోటా గారు కానీ, ఎడిటర్,
ప్రతి ఒక్కరూ దే డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ ప్రొడ్యూసర్ గారు రాధామోహన్ గారు అండ్ శ్రీధర్ గారు ఇంత స్పెండ్ చేసి మా అందరి మీద నమ్మి ఒక మా టాలెంట్ మీద నమ్మి, కేవలం టాలెంట్ చూసి టాలెంట్ మీద నమ్మి ఇన్ని కోట్లు పెట్టారంటే ఇట్స్ రియలీ గ్రేట్ అండి. అండ్ ప్రతి ఒక్కరూ ఈ సినిమా అందరూ కష్టపడి, అన్ని సినిమాలు అందరూ కష్టపడతారు, కాకపోతే మేము చాలా గ్యాప్ తర్వాత వచ్చాం కాబట్టి ఎన్నో ఎమోషన్స్తో ఎంతో ప్రేమతో ఈ సినిమా చేసాం. అండ్ సినిమా కూడా చాలా 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 బాగా వచ్చింది నాకు తెలిసినంత వరకు, నేను చూసినంత వరకు. అండ్ మీకు కూడా నాకు నచ్చినట్టే మీకు నచ్చుతుందని నేను కోరుకుంటున్నాను. అండ్ మా సినిమాని, మా భైరవం టీంని, భైరవం మూవీని గొప్ప హిట్ చేస్తారని మిమ్మల్ని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.